ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు అని. ఈరోజు కన్నీళ్లు విడుస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా. ప్రతి కన్నీటి బొట్టుని కూడా దేవుడు లెక్కిస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు ఏ హృదయముతో ప్రార్థన చేస్తున్నావో, ఎంత విరిగి నలిగిన హృదయముతో నీవు మొరపెట్టుచున్నావో నీ దేవుడు సమస్తమును కూడా చూస్తున్నాడు. నువ్వు ప్రతి ప్రార్థన అవసరత తెలియజేస్తూ దానికి కన్నీటిని జోడ్చి, అయ్యా నా బిడ్డ జీవితం అయ్యా కన్నీరు విడుస్తున్నావు, అయ్యా నాకున్న అప్పులు తీర్చయ్యా కన్నీరు విడుస్తున్నావు, అయ్యా నా స్థితిగతులు మార్చయ్యా దేవుని పాదాల దగ్గర కన్నీరు విడుస్తున్నావు. నువ్వు కన్నీళ్లు విడుచుచు నువ్వు విత్తుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా. ఇదిగో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంతోషగానముతో నువ్వు పంటను కోసుకోబోతూ ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మహా గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ఈరోజు నీకు ఇస్తూ ఉన్నారు. ఏ విషయంలో అయితే నీవు యథార్థంగా జీవిస్తూ రోజు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతుకుతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప సంతోషకరమైన శుభవార్త నువ్వు వినబోతున్నావు. ప్రభు నీ పట్ల ఆయన కార్యం చేయబోతున్నాడు అంతే. ఆమెన్. ఒకడు బాగుండాలని నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు బాగుంటావు. ఒకరు బాగోకూడదని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మొదటిగా మనమే పాడైపోతావంటే. ఈరోజు నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరైతే ఇతరుల గురించి కూడా ప్రార్థన చేస్తారో బాగుండాలని, వారితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చాలా గొప్పగా దీవించబడతావు. నువ్వు మేలు చేయమని కోరుకుంటున్నావు, కన్నీరు విడుస్తున్నావు, యథార్థంగా జీవిస్తున్నావు. నీతో దేవుడు చెప్తున్నాడు సంతోషగానంతో నువ్వు పంట కోస్తున్నావు. నువ్వు ఏదైతే విత్తున్నావో ఆ విత్తిన దానికి నువ్వు పంటను కోసుకోబోతూ ఉన్నావు. దేవుని పరిచర్యకు నువ్వు సహాయకుడిగా ఉంటూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇతరుల కోసం పాటుపడుతూ ఉన్నావు, కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, మందిరానికి నడిపించుకుంటూ ఉన్నావు. నిన్ను సమస్తాన్ని కూడా దేవుడు చూశాడు. నీ కన్నీటిని, నీ బాధను, నీ ఆవేదనను ప్రభు చూశాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, కన్నీళ్లతో నువ్వు విత్తుతున్నావు కదా, నువ్వు పంట కోస్తావని. ఈరోజు ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, మాటిచ్చావు కదా, వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. నీ సన్నిధిలో నీకు లోబడి నేను జీవిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, ఈ విషయాల్లో ప్రభువా నాకు అవసరత ఉంది నాయన. నన్ను దీవించు, నేను సాక్షిగా ఉంటాను. నన్ను దీవించు, నీ కొరకు నేను ఉపయోగపడతాను. నన్ను దీవించు, ఇంకనూ అలాంటి స్థితిలో ఉన్న వారికి నేను సహాయపడతాను ప్రభువా అని నీ కోసమైనా, నీ బిడ్డల కోసమైనా ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో నేను సాక్షిగా ఉంటాను ప్రభువా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈరోజు సేవకునిగా చెప్తున్నాను, అనేక మంది మీ జీవితాలు ఈరోజు దేవుడు ఘనమైన కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.